శ్రీ మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు గోచరిస్తాయి. ఈ సంకేతాలు పసిగడితే లక్ష్మి మీ ఇంట ఉన్నట్టే. కోయిల కూత వినపడడానికి ఎంత వినసొంపుగా ఉండి మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. అంతేకాకుండా కోయిల చేసే ఈ శబ్దం ధనానికి శుభసూచిగా చెప్తారు. అయితే కోయిల కూసే దిశగా శుభ పరిణామాలు కూడా నిర్ణయిస్తుంది. కోయిల కూత ఉదయం పూట ఆగ్నేయ దిశ నుంచి వినిపించినట్టయితే మరి ఎంతో నష్టం అనుకుంటారు, కానీ సాయంత్రం పూట వినిపిస్తే శుభసూచికం అట. మామిడి చెట్టు మీద కూర్చుని కోయిల కూస్తుంటే లక్ష్మీదేవి ఆగమనాన్ని సూచిస్తుందని తెలుస్తోంది. బలి మీద పడితే అశుభం అంటారు. అకస్మాత్తుగా బల్లి మీ కుడి చేతి పైన పడి త్వరగా పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే మీ పురోగతికి మార్గం. అంతేకాకుండా మీరు ఏదో మార్గంలో డబ్బు సంపాదించబోతున్నారని తెలుసుకోవచ్చు. మీ ఇంట్లో చీమలు ఉంటే చాలా మందికి నచ్చదు, ఎందుకంటే ఇల్లు మురికిగా ఉందని రకరకాలుగా ఆలోచిస్తారు. ఇంట్లో నల్ల చీమలుంటే మాత్రం శుభ సూచకమట. నోటిలో బియ్యము ధాన్యాలు మోస్తున్న నల్ల చీమని శుభ చిహ్నంగా పరిగణిస్తారు. అక్షతలు మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైనవి, అందుకే ఇవి సంపదతో ముడిపడి ఉంటాయి. ఇంట్లో ఎర్ర చీమలు ఉండడం అంత మంచిది కాదు. ఇంట్లో ఎర్ర చీమలు కనిపిస్తే మీపై అపుభావం భారం పెరిగే అవకాశం ఉంది. ఇంట్లో పాము కనిపిస్తే భయంతో దాన్ని చంపేంత వరకు నిద్రపోరైతే పాములు శుభ సూచకం అని మీకు తెలుసా? ఇంట్లోకి ఎప్పుడైనా రెండు ముఖాల పామును చూసినట్టయితే ఇది చాలా శుభ సూచకం. చూసిన వారి ఇంటికి మరి శుభమాని తీసుకెళ్తుండగా మరి ప్రస్తుతం అయితే చాలా షాక్ అయినట్టుగా అయితే తెలుస్తోంది. ఈ పాము విషపూరితం కాదు, ఎప్పుడు చంపేందుకు ప్రయత్నించకూడదు. ఒకవేళ కనిపిస్తే అది బయటకు వెళ్లేందుకు మార్గం చూపిస్తే సరిపోతుంది. పాము రాక లక్ష్మి ఆగమనానికి సంకేతంగా భావిస్తారు. సో ప్రస్తుతం రాగద్వేషాలు, ఈర్ష, అసూయలు లాంటివి కుటుంబంలో కూడా తగ్గిపోతాయి. ఇంట్లో శుభకార్యాలు అలాగే బంధువుల మధ్య అన్యోన్యం పెరుగుతుంది. అలాగే మనస్పర్ధలు, విభేదాలు, కలతలు లేకుండా ఎంతో సంతోషంగా ఉంటారు.